అనితరం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ కొందరి విషయంలో ఉపమానాలు వల్లిస్తూ కీర్తిస్తుంటారు. అయితే ఇటువంటి ఉపమానాలకు సరితూగే ప్రతిభ కళాభినేత్రి వాణిశ్రీ సొంతం. ఆమె జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో చీకట్లు అన్నే ఉన్నాయి. దేవుడు నాకేమిచ్చాడు అని నిందిస్తూ బాధపడుతూ కూర్చోకుండా పట్టుదలతో శ్రమించి విజయాన్ని తన వాకిట్లోకి తెచ్చుకున్నారు కళాభినేత్రి వాణిశ్రీ. 2 దశాబ్దాల పాటు ఆవిడే తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య నాయిక. కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రల్లో మొదట్లో కనిపించిన వాణిశ్రీ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తనదైన బాణి ఏర్పరచుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ తన అభినయంతో ఆకట్టుకుని అభిమానుల్ని పొందారు. రూపంతో కాకుండా వ్యక్తిత్వంతో పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడంలో వాణిశ్రీకి సాటి వాణిశ్రీయే. సినిమాల ధోరణి మారుతున్న సమయంలో తనకు ఉన్న పేరును కాపాడుకుంటూ సినిమాల నుంచి తప్పుకోవడం మంచిదని నిర్ణయించుకొని తను పెళ్లికి సిద్ధమని ఇంట్లో వాళ్ళకి చెప్పేశారు వాణిశ్రీ. డాక్టర్ కరుణాకరంతో తిరుపతిలో ఆవిడకు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 8 నెలలకు 1979 ఫిబ్రవరి 28న చెన్నైలో వివాహం జరిగింది. 45 ఏళ్ల క్రితం జరిగిన ఆ పెళ్లి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చెన్నైలోని వడపళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 11:52 వాణిశ్రీ వివాహం జరిగింది. చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులే ఈ వివాహాన్ని నిర్వహించడం విశేషం. పరిశ్రమలోని వారికి తప్ప బయట వారెవరికీ ఈ పెళ్లి గురించి తెలియకుండా రహస్యంగా ఉంచినప్పటికీ ఎలాగో తెలుసుకొని దాదాపు 2000 మంది అభిమానులు వివాహ వేదిక దగ్గరకు వచ్చారు. దేవాలయానికి కరుణాకరన్, వాణిశ్రీ ఒకే కారులో వచ్చారు. వారు కారు దిగిన వెంటనే షావుకారు జానకి వాణిశ్రీకి, దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు కరుణాకరన్కి పూలమాలలు వేశారు. ముందు గుడిలోకి వెళ్ళి కాబోయే దంపతులు ఇద్దరు దేవుడికి నమస్కరించిన తరువాత వివాహ వేదికను చేరుకున్నారు. పెళ్లి కుమార్తెగా అలంకరించిన వాణిశ్రీని నిర్మాత లక్ష్మీరాజ్యం వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. జయసుధ, రమాప్రభ, గీతాంజలి ఆమెను అనుసరించారు. వివాహ మండపంలో గాలి వచ్చే సౌకర్యం లేకపోవడంతో రమాప్రభ ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంతో వాణిశ్రీకి విసరడం మొదలుపెట్టారు. ఈ పెళ్లికి నడిగర తిలకం శివాజీ గణేశన్ భార్యా పిల్లలతో వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. అలాగే దర్శకులు సి పుల్లయ్య, దాసరి నారాయణరావు, బిఏ సుబ్బారావు, రాఘవేంద్రరావు, నటులు కృష్ణంరాజు, మురళీమోహన్, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. హాస్యనటుడి కేవిచలం వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. గాయని పి సుశీల వివాహ కార్యక్రమం పూర్తయ్యే వరకు వేదిక పక్కనే ఉన్నారు. సరిగ్గా 11:52 వాణిశ్రీ మెడలో తాళి కట్టారు డాక్టర్ కరుణాకరన్. దర్శకుడు దాసరి తెచ్చిన దండల్ని వధూవరులు మార్చుకున్నారు. ఈ సందర్భంగా వాణిశ్రీకి వెంకటేశ్వర స్వామి ఫోటో బహూకరించారు దాసరి. ఆ రోజు ఉదయమే అక్కినేని వాణిశ్రీ ఇంటికి వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళారు. ఎన్టీఆర్ శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాల షూటింగ్స్తో ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. తన వివాహాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరినీ ఆహ్వానించాలని వాణిశ్రీ మొదట అనుకున్నారు. కానీ ఇంత మంచి ముహూర్తాలు ఎప్పట్లో లేవని తెలియడంతో హడావిడిగా పెళ్లి జరిగిపోయింది. అందుకే షూటింగ్స్ కారణంగా ఎన్టీఆర్, శోభన్ బాబు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. వాణిశ్రీతో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా కృష్ణ, విజయ నిర్మల ఆమె పెళ్లికి హాజరు కాలేదు. పెళ్ళైన తర్వాత వాణిశ్రీ పాల్గొన్న తొలి చిత్రం మహాలక్ష్మి. ఇందులో శోభన్ బాబు హీరో. తన భావాలను గౌరవిస్తూ ప్రేమించే మంచి భర్త దొరకడంతో వాణిశ్రీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఈ దంపతులకు 2 పిల్లలు. కూతురు పేరు అనుపమ, కొడుకు పేరు అభినయ వెంకటేష్ కార్తిక్.
ఇద్దరూ డాక్టర్లే. కొడుకు అభినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం వాణిశ్రీ జీవితంలో పెను విషాదం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.